జనగణన బీజేపీ కొత్తగా తెర మీదకి తీసుకొచ్చినటువంటి ఒక దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినటువంటి ఒక అంశం. అంటే 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ కేంద్రంలో. ఎన్నడూ కూడా జనగణన గురించి కానీ, కులగణన గురించి కానీ మాట్లాడలే. అయితే రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం కులగణన చేసి 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పింది. ఒక బిల్లు చేసింది, దాన్ని కేంద్రానికి పంపించింది. అయితే మొదటి నుంచి కులగణనకు, జనగణన గురించి స్టడీస్ అప్పుడు చేయని కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పార్టీ ఇప్పుడు ఎందుకు జనగణనని తెర మీదకి తీసుకొచ్చింది? ఇది ఒక ఎత్తుగడనా లేకపోతే కుట్రనా? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి మాజీ ఐఏఎస్ చిరంజీవులు సార్ ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, బీజేపీ జనగణన అనే నినాదం వెనుక ప్రాపగండానా లేకపోతే దాన్ని ఎత్తుగడ అనుకోవచ్చా, ఏదైనా కుట్ర అనుకోవచ్చా? ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఒక అంశం లేవదీసిందంటే దానికి రాజకీయ ప్రయోజనాలు ఎంతవరకు వాళ్లకు లబ్ధి చేకూరుస్తాయనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని చేకూరుస్తాయి. ఇదే బీజేపీ 2010లో కేంద్రంలో అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కులగణన 2011 సెన్సస్లో జరపాలని చెప్పేసి పార్లమెంట్లో తీర్మానం పెట్టినారు. పార్లమెంట్ కూడా యునానిమస్గా తీర్మానం చేసింది. అట్లాంటి బీజేపీ 2018లో కూడా ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ గారు, అప్పటి హోమ్ మినిస్టరు, మేము 2021 సెన్సస్లో కులగణన చేస్తామని చెప్పింది. ఆ తర్వాత 2022లో సుప్రీంకోర్టులో ఈ మహారాష్ట్ర కేసు దాంట్లో మేము కులగణన చేయము, కులగణన చేయడం ఈ దేశంలో సాధ్యం కాదు, మేము కులగణనకు వ్యతిరేకం అని చెప్పి అఫిడవిట్ చేశారు. సో దేశవ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు, అదేవిధంగా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా ఈ కులగణన అంశాన్ని లేవనెత్తి మన జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో దాన్ని ఒక జాతీయ ఎజెండాగా కూడా మార్చడం జరిగింది. మేము కూడా ఢిల్లీలో ఒక 2 మీటింగులు కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఏర్పాటు కూడా చేసినాం. సో మరి మొత్తానికి ఈ ప్రజల ఒత్తిడి మేరక లేదా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు తెలియదు, కానీ మొన్న మే 31 రోజు కేంద్ర కేబినెట్ ఈ వచ్చే సెన్సస్లో మేము కులగణన చేస్తామని చెప్పి ప్రకటించారు. సంతోషం. బట్ మేము ఏం చెప్తున్నామంటే, మీరు గతంలో కూడా ప్రకటనలు ఇచ్చిండ్రు, తర్వాత సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు మేము చేయమని, మళ్ళీ ఇప్పుడు మేము చేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. సో మరి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి కరెక్ట్గా మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయండి. మీరు చేసే సెన్సస్ కూడా ఏంటంటే సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారా జరగాలి. గతంలో 2011లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మేము కులగణన చేస్తామని చెప్పి వెనక్కిపోయి మళ్ళీ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి ఆ సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్కు 5,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ఇప్పటి వరకు బయటకు తీయలేదు. సో ఆ సెన్సస్ అంతా కూడా నిష్ప్రయోజనం అయిపోయింది. సో మీరు మళ్ళీ అట్లాగే అప్పుడు సోషో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, రూరల్ ఏరియాలోనేమో రూరల్ డెవలప్మెంట్, అర్బన్ ఏరియాలో అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు చేయడంతో వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేక అందులో కొన్ని తప్పులు రావడంతో ఆ సర్వే కొద్దిగా ఉపయోగకరంగా లేకుండా పోయింది. సో మళ్ళీ వీళ్ళు సెన్సస్లు చేస్తారా చెయ్యరా? సో మేము కోరేది ఏంటంటే సెన్సస్ డిపార్ట్మెంట్ ద్వారానే చేయండి ఒకటి. రెండోది అదే ఫార్మేట్ ఉపయోగించండి. సెన్సస్కి ఇప్పుడు మనం 29 కాలమ్స్ ఫార్మేట్ వాడుతున్నాం. దాంట్లో ఇంకో ఏమైనా అవసరమైతే 3-4 కాలమ్స్ యాడ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు మీకు సెన్సస్లో కాలం నెంబర్ 8లో ఈ షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల అయితే అది రాయమంటాడు, తర్వాత సబ్ కాస్ట్ రాయమంటాడు. సో మనం కోరేది ఏంటంటే మీరు అందులో ఇంకా ఓబీసీ కులాల లిస్ట్ యాడ్ చేయండి, అందులోనే కలెక్ట్ చేయండి. అంతే తప్ప మళ్ళీ ఇంకొక వేరే ఫారం తీసి మాకు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు. అదేవిధంగా సెన్సస్ పైన ప్రజలకు అవగాహన కలగాలంటే, అనేకమైన కులాలు రాకుండా ఉండాలంటే మొట్టమొదట ఈ ప్రతి రాష్ట్రంలో ఉన్న కులాలన్నిటి కూడా క్రోడీకరించాలి. మొన్న మనం చూసిన మన తెలంగాణ స్టేట్లో సర్వే జరిపినప్పుడు 242-43 కులాలది మొత్తం వాళ్ళు ఒక క్రోడీకరించి లిస్టు తయారు చేసి ఇచ్చారు. సో ఆ విధంగా చేయడంతో ఏంటంటే ఒకే కులము ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. సో అది అవాయిడ్ అవుతుంది. సో అవన్నీ కూడా ఒకే దగ్గరికి రావడానికి వీలు ఏర్పడుతుంది. కాబట్టి ఇంకా మళ్ళీ కొత్త కులాలు పుట్టుకొచ్చే అవకాశాలు ఉండవు. మేము ఇంకో విషయం ఏంటంటే, ఈ కులాల లెక్కలు తీసిన తర్వాత ఆ డాటా ఎంట్రీ కరెక్ట్గా చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ డిజిటల్గా చేస్తామంటున్నారు కాబట్టి ఎక్కడైతే హిల్ ఏరియాస్ ఉంటుందో అక్కడ ఈ డిజిటల్గా పనిచేయ విధంగా సిగ్నల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ మాన్యువల్గా చేసిన ఒక రియల్ టైం డాటా మీరు అప్లోడ్ చేయండి. డాటా ఎంట్రీలో తప్పు లేకుండా చూడండి. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ లాగా ఈ కులగణన చేసిన తర్వాత లెక్కలు తీస్తే బీసీల శాతం 61% నుంచి 56%కు తగ్గించారు. సో మనం కోరేది ఏంటంటే మళ్ళీ అట్లాంటి పరిస్థితి రాకుండా డాటా ఎంట్రీ విషయంలో కానీ లేదా డాటా ఫర్జింగ్ కాకుండా మేము చూడాల్సిందిగా కోరుతున్నాం. డాటా సీక్రసీ కూడా ఉండాలి. మళ్ళీ ఏదో మీ వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కొరకు
కొన్ని కులాల జనాభా పెంచి కొన్ని కులాల జనాభా తగ్గించేటువంటి పద్ధతి ఉండదు. ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారో మీరు ఓటర్ల వాళ్ళ నేమ్స్తో సహా మీరు వాళ్ళ కులాలతో సహా పెట్టండి. ప్రజలు కూడా వెరిఫై చేసుకుంటారు. అది కరెక్టా కాదో తెలిసిపోద్ది. లేనట్టయితే కులగణన అనేదానికి ఎందుకు భయపడతా ఉన్నారు? ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, కులగణనకు ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ కులాల లెక్కలు కనుక ఉన్నట్టుగా బయటపడితే ఈ రిజర్వేషన్ల కోట పంచాయతీ మళ్ళీ తెర మీదకి వచ్చే అవకాశం ఉందనేనా, లేక ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయి? ఒకటి న్యాచురల్గా ఏంటంటే గత 77 ఏళ్ళుగా ఈ దేశ సంపదను ఎవరు తింటున్నారు, ఎవరు దోసుకున్నారు అనే విషయాలు బయటకు వస్తాయి. సో ఈ దేశ సంపద అనేది అందరి సొత్తు. అది ఒక అగ్రవర్ణాల సొత్తు, అగ్రకులాల సొత్తు కాదు. 10% ప్రజలు ఈ దేశ సంపదను ఎంత కొల్లగొట్టారనే విషయాలు బయటకు వస్తాయి ఒకటి. రెండవది రిజర్వేషన్ డెఫినెట్గా ఇష్యూ బయటకు వస్తుంది. ఎందుకంటే గత 77 ఏళ్ళుగా అణచివేయబడుతున్న కులాలు ఏమున్నాయంటే బీసీ కులాలే. ఇక్కడ ఎస్సీ కులాలు ఎస్టీ కులాలకు ఏంటంటే వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో ఉన్నాయి, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫుల్ఫిల్ అవుతాయి. అదేవిధంగా వాళ్ళకు ఆర్థిక పరంగా కూడా వాళ్ళ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు సప్లాన్లు తయారు చేశారు. సో మరి అవన్నీ ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళకు డిమాండ్ లేదు. కానీ ఇప్పుడు కోరేది ఎవరు? బీసీలు. బీసీలలో దాదాపు 75% ప్రజలు, 90% కులాలు అత్యంత పేదరికంలో నిరుపేదలుగా ఉన్నారు. సో దుర్భరమైన దారిద్ర్యంలో బతుకుతున్నారు. సో వాళ్ళు ఇది కోరుతున్నారు. మా జనాభా ప్రకారం మాకు ఖచ్చితంగా మాకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో కూడా ఇవ్వండి. రాజకీయాలు అంటే చట్టసభలు కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు. అదేవిధంగా మాకు రావాల్సినటువంటి సంపద, మాకు చెందాల్సినటువంటి సంపద మా దామాషా ప్రకారం బడ్జెట్లో మీరు పెట్టండి, సప్లాన్లు తయారు చేయండి, మాకు అందించండి అని కోరుతున్నారు. అందులో తప్పేముంది? ఈ దేశంలో 80 కోట్ల మంది బీసీలు, అందులో 70 కోట్ల మంది వెనుకబడి ఉంటే ఈ దేశం అగ్రదేశంగా ఎట్లా మనగడ సాగిస్తుంది? మనం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తుంటే మనకు 130వ స్థానంలో ఉన్నాం హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. మరి అది ఎట్లా సరిపోతుంది? అందుకే ఇవాళ డెఫినెట్గా బీసీలు మీరు కులగణన చేయండి అని కోరుతారు. కులగణన తర్వాత కూడా మా రిజర్వేషన్ మా జనాభా ప్రకారం మా వాటా ప్రకారం మాకు ఇవ్వాలని చెప్పి కోరుతారు. సో అందుకొరకు 10% అగ్రవర్ణాలకు ఏంటంటే మా కోటాకు మా ఆర్థిక దోపిడీకి వీళ్ళు అడ్డం వస్తారని చెప్పేసి వాళ్ళు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. సార్, గతంలో చూసుకుంటే ఒక 2-3 నెలల క్రితం నియోజకవర్గాల పునర్విభజన అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం తెర మీదకి తెచ్చింది. దక్షిణాదిలో కొంత సీట్లు తగ్గే, అంటే పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉంటుంది, ఉత్తరాదిలో పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. బీజేపీకి చూసుకుంటే దక్షిణాదిలో కొంత బలం తక్కువగానే ఉంటుంది. సో తమ బలాన్ని ఉత్తరాదిలో ఉన్న బలంతో పాటు ఇంకా పెంచుకోవడానికి అక్కడ సీట్లు పెంచే దిశగా నియోజకవర్గాల పునర్విభజన అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ముక్త కంఠంతో ప్రశ్నించినాయి, దాన్ని వ్యతిరేకించిన ఒక జేఏసీగా ఏర్పడి కొట్లాడే ప్రయత్నం చేసినాయి. సో దాన్ని ఎట్లాగో మళ్ళీ ముందుకు తీసుకురావడం కోసమే ఇప్పుడు ఉన్న పలంగా జనగణనని ముందలేసుకొని ఆ జనగణన ద్వారా జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాలు పునర్విభజన చేస్తామనే కొత్త ఎత్తుగడను బీజేపీ చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు జనాభా దామాషా ప్రకారం లేదా జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అంటూ జరిగితే భారతదేశంలో ఉన్నటువంటి దక్షిణ భారతదేశం ముఖ్యంగా తన ప్రభావాన్ని కోల్పోతుంది. ఇవాళ సుమారు నాకు తెలిసిన వరకు ఒక 22% రిప్రజెంటేషన్ దక్షిణ భారతదేశంలోంచి ఉంది. ఇవాళ మీరు జనాభా దామాషా ప్రకారం తీసుకుంటే 100%గా ఈ నిష్పత్తి తగ్గిపోతుంది. సో అప్పుడు ఏమైపోద్ది అంటే ఉత్తర భారతంలో ఒక 4-5 రాష్ట్రాలు కలిస్తే చాలు భారతదేశంలో వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవచ్చు. సో మరి అప్పుడు దక్షిణ భారతదేశం ఒక ఉనికి ప్రశ్నించినట్టు అవుతుంది. ఇంతకుముందు కూడా గతంలో ఈ సమస్య వచ్చింది 2001లో అనుకుంటాను. అప్పుడు వాజ్పేయి గారు ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి సమస్య ఉద్భవించినప్పుడు ఆయన ఆ సమస్యను పోస్ట్పోన్ చేసి 25 years వాయిదా వేశాడు. నియోజకవర్గాలు జనాభా దామాషా ప్రకారం అంటే ఎస్సీ ఎస్టీ ప్రకారం విభజించారు, కానీ సంఖ్య పెంచడం తగ్గించడం చేయలే. ఇవాళ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కందిరీగా తుట్టెను కదుపుతున్నారు, తేనె తుట్టను కదుపుతూ ఉన్నారు. ఈ తేనె తుట్టను కదిపితే ఏమైతే కందిరీగాలన్నీ తయారయ్యేది. సో అట్లా వీళ్ళు కదిపి ఏం చేస్తున్నారంటే ఈ దేశంలో ఒక అశాంతికి వీళ్ళు కారణభూతులవుతున్నారు. ఒకవేళ మీరు పార్లమెంట్లో కానీ చట్టసభల్లో అంటే శాసనసభల్లో మీరు సీట్లు పెంచాలనుకుంటే ఇప్పుడున్న నిష్పత్తి మెయింటైన్ చేయండి. ఏ రాష్ట్రానికి వాళ్ళ పార్లమెంట్లో ఉన్నటువంటి 542 సీట్లలో ఎంత నిష్పత్తి ఉందో అదే నిష్పత్తి పెట్టండి. మీరు 1000 పెంచుకోండి, 1200 పెంచుకోండి. అట్లా కాకుండా మేము జనాభా ప్రకారం పెంచుతాం అంటే మరి జనాభా పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు సౌత్ స్టేట్స్కు ఈ శిక్షణ, ఇది జనాభా కంట్రోల్ చేయనటువంటి స్టేట్స్కు అది మన ప్రైజా, ఇన్సెంటివా, బహుమతి. సో మరి అందుకనే ఈ కందిరీగా తుట్టను వీళ్ళు కదిలియొద్దని చెప్తున్న తేనెట్టుగా తుట్టను
అనవసరంగా చేస్తే మటుకు అందరికీ సమన్యాయం అయ్యేలాగా చూడండి, లేకుంటే ఈ దేశంలో మరొకసారి అనవసరమైనటువంటి అలకలోల పరిస్థితులు ఉద్భవించే పరిస్థితి ఏర్పడుతుంది. బీసీ ఉద్యమం, బీసీ నినాదం అనే దాని గురించి మాట్లాడుకుంటే సార్, దేశవ్యాప్తంగా బీసీలకు రాజ్యాధికారం, బీసీలు అందరూ ఒకటి కావాలనే నినాదం కొంత మూమెంట్ కొంత రోజు రోజుకు బలపడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా బీసీలకు మేము 42% స్థానిక సంస్థలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అన్ని పార్టీలు దానికి మద్దతు పలికినటువంటి పరిస్థితి. దాదాపు అన్ని పార్టీలు కూడా బీసీ నినాదాన్ని గురించి ఇప్పుడు పోతూ ఉన్నాయి. ఈ టైంలో అటు బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు నినాదం అని చెప్పేసి, పూలే విగ్రహ సాధన అని చెప్పేసి, అటు కవిత, ఇటు కేసీఆర్ కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే బీజేపీ మాత్రం ఇప్పుడున్న పరిస్థితులకు వ్యతిరేకంగా బీసీలను కాదని ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి రామచంద్రరావుకి అధ్యక్ష పదవి కేటాయించింది. అంటే ఎట్లా చూడొచ్చు, బీసీలను బీజేపీ పార్టీ ఎప్పుడూ పైకి రానివ్వకుండా చూస్తుంది అనుకోవచ్చా? మరి గత సమయంలో బండి సంజయ్కి ఇచ్చినారు, ప్లస్ ప్రధానమంత్రిగా మోడీ కూడా బీసీ అని చెప్పేసి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి చెప్తారు. ఆ పార్టీ అధ్యక్ష పదవిని మాత్రం బ్రాహ్మణవాదాలకు ఇచ్చి బీసీ ముఖ్యమంత్రిని చేస్తారంటే బీజేపీ మాటలు నమ్మొచ్చా? ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవిని ఎవరికి ఇవ్వచ్చు అనేది ఆ పార్టీ వాళ్ళ యొక్క ఇష్టాలపైన ఆధారపడి ఉంటుంది. సో మేము ఒక అగ్రవర్ణస్తునికి ఇచ్చిండు అని చెప్పి మేము అంటలే. కానీ మీరు ఏం చెప్తున్నారు, ఒకవైపు ఎన్నికల సందర్భంగా బీసీల మాటలు మాట్లాడుతున్నారు. బీసీలకు గాలమేసి ఎరవేసి వాళ్ళ ఓట్లు లాగాలని చెప్పి ప్రయత్నం చేసి ఎన్నికల సమయంలో ఏం మాట్లాడినారు, మొన్న 2023 శాసనసభ సమయంలో మేము అధికారంలోకి వస్తే బీసీలను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెడతామని చెప్పినారు. సో అధికారంలోకి రాలేదు. కనీసం ఫ్లోర్ లీడర్ కన్నా మీరు కూర్చోబెట్టినారా? 8 సీట్లు మీరు గెలిచినారు తెలంగాణలో. ఆ పని కూడా చేయలేదు. మళ్ళీ అది కూడా అగ్రవర్ణాలకే, అగ్రకులాలకే ఇచ్చారు. అట్లాంటప్పుడు మిమ్మల్ని ఎట్లా నమ్మాలి? అదేవిధంగా మీరు ఏం చెప్పినారు, ఇక్కడ తెలంగాణలో కూడా మేము బీసీలనే పార్టీ ప్రెసిడెంట్గా చేస్తామని చెప్పి చాలా సందర్భాల్లో వార్తలు వచ్చినాయి. అది వాస్తవం కావచ్చు కానీ వార్తలు అయితే చూడడం జరిగింది. సో మరి బీసీలు కూడా మరి మా బీసీ కులాలకు చెందిన వ్యక్తి పార్టీ అధ్యక్షుడు అవుతాడని చెప్పి ఆశతో ఉన్నాం. అట్లాంటి సందర్భంలో మళ్ళీ మీరు తీసుకొచ్చేసి ఒక అగ్రవర్ణస్తుని పెట్టినప్పుడు నేచురల్గా బీసీ కులాలని కూడా అసంతృప్తి చెందుతాయి. సో మీరు మరొకసారి బీసీలను అవమానించాలని చెప్పి చెప్పక తప్పదు. మీరేమో ఎన్నికల ముందు మా బీసీ ఒక అతను పార్టీ అధ్యక్షుడు ఉంటే అతన్ని తీసేసి మీరు మళ్ళీ అగ్రవర్ణస్తులకు, అగ్రకులాల వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు కూడా అగ్రకులాలకు ఇచ్చింది. మరి మీకు బీసీలపైన ప్రేమ ఎక్కడుంది, చిత్తశుద్ధి ఎక్కడుంది? అది మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటి. రెండవది, మీరు 42% గురించి ఇవాళ తెలంగాణ అసెంబ్లీ పాస్ చేసి మీకు పంపించింది వయా గవర్నర్ అప్రూవల్ తోటి. ఇప్పటివరకు దానిపైన ఉలుకు లేదు, పలుకు లేదు. 3 నెలలు అవుతుంది మీ దగ్గరకు వచ్చి. మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ దేశంలో ఎవరన్నా అగ్రవర్ణాల వాళ్ళు ధర్నాలు చేశారా, రాస్తా రోకులు చేశారా? ఏం చేసినారు? ఏమి చేయలే. కానీ మీకు ఇవ్వాలని ఉంది. మీరు టకీమంజి ఏం చేశారు? 103వ రాజ్యాంగ సవరణ 1 వీక్లో చేశారు. మీరు ఏం చేశారు? జనవరి 7th రోజు క్యాబినెట్ ఆమోదం 2019లో, జనవరి 8th రోజు లోక్సభ ఆమోదం, జనవరి 9th రోజు రాజ్యసభ ఆమోదం, జనవరి 12th రోజు రాష్ట్రపతి ఆమోదం, అదే రోజు గజెట్, జనవరి 14 నుంచి భారతదేశం మొత్తం అమలు. అంటే 1 వీక్లో మీరు అట్లాంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ మీరు కావాలంటే అమలు చేసుకుంటారు. మరి బీసీలకు ఇష్యూ వచ్చినప్పుడు 42% ఎందుకు చేయరు? 3 నెలల నుంచి మీ దగ్గర పెండింగ్లో ఉంది. మరి చేస్తారా చేయరా ఏదో ఒక విషయం స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయండి. బీసీ ప్రజలు తేల్చుకుంటారు. మరి ఎవరు మా బీసీ పక్షాన ఉన్నారో, ఎవరు బీసీల పక్షాన లేరో, వ్యతిరేకులు తెలుసుకుంటారు. సో ఒక మాట్లాడేదేమో బీసీల గురించి, మేము బీసీలకు అది చేసినాం ఇది చేసినాం అని చెప్తుంటారు. అన్నీ చేసినప్పుడు మరి ఇది కూడా చేయండి. బీసీ పక్షపాతాన్ని నిరూపించుకోండి. మీరు ఇప్పుడు జాతీయ బీసీ కమిషన్కు మేము రాజ్యాంగ హోదా కల్పించినామంటే అందులో అసలు ఇప్పటివరకు ఎంతమంది మెంబర్స్ని మీరు పెట్టాలి, ఎంతమందిని పెట్టిండ్రు? వాళ్ళు బిజినెస్ అన్న నిర్వహించుకునే పరిస్థితి ఉందా కమిషన్? బీసీలందరూ కూడా ముక్త కంఠంతో కేంద్రంలో బీసీకు సెపరేట్ మినిస్ట్రీ పెట్టమంటుండ్రు. అది కూడా మీరు పెట్టడం లేదు. మాట్లాడితే మేము అది చేసినాం ఇది చేసినాం అని మాట్లాడుతున్నారు. మేము బీసీలకు ఇంతమంది మంత్రులను చేసినాం. అరే మీ క్యాబినెట్ మంత్రులు ఎంతమంది ఉన్నారు? మొత్తం మీ మంత్రులలో 75-76 మందిలో మీరు 27 మందికి ఓబీసీలకు ఇచ్చి ఉండొచ్చు. కానీ అవన్నీ ఏం శాఖలు? సహాయ మంత్రులు, డిప్యూటీ మంత్రులు. అది మీ చాయిస్, మేము కాదన్నాం. కానీ మీరు ఒరిజినల్గా క్యాబినెట్లో ఉన్న 29 మెంబర్స్లో బీసీలు ఎంతమంది? అది కాదు మేము ప్రశ్నించేది. సో అది మీ పార్టీ అంతర్గత వ్యవహారం కావచ్చు, మీరు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు. కానీ మాట్లాడేటప్పుడు బీసీల గురించి మాట్లాడుతూ మీరు చేసేదాన్ని కూడా ఓసీల గురించి చేసినప్పుడు ఖచ్చితంగా బీసీ సంఘాలు విమర్శిస్తాయి. ఇప్పుడు ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదో జనగణనకు ముందున్న సవాళ్ళు ఏంటి, సమస్యలు ఏంటి? అంటే కులగణనను కూడా కలిపి చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. సో ఆ సవాళ్ళు, సమస్యలు ఏంటి దానికి? ఇప్పుడు జనగణన ముందున్నటువంటి సవాళ్ళు ఏముందంటే మనం చిత్తశుద్ధితో ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ జనగణన ఏంటి, ఎందుకు చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా, ఇవన్నీ మనం చెప్పగలిగినప్పుడు ఇబ్బంది ఉండదు. అది లేకపోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా
ప్రజల్లో అపోహలు వస్తే దాన్ని కొంత అపోజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో మేము కోరేది ఏంటంటే మీ చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి ప్రజా సంఘాలను పిలిపించండి, వాళ్ళతో చర్చించండి, మీరు ఏ విధంగా జనగణన చేస్తున్నామో తెలియజేయండి. ఇంకోటి సార్, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 42% మేము ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, అది అయిపోయింది. మేము కేంద్రం నుంచి అనుమతి రావాలని చెప్పేసి అంటుంది. అంటే అటు నుంచి అనుమతి రాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు ఇచ్చేది ప్రశ్నార్థకం అవుతుందా? లేదంటే లేదు మేము ప్రత్యేకంగా పార్టీ తరపున అమలు చేస్తామని చెప్పి చెప్తున్నాం, అది సాధ్యమవుతుందా? ఒకవేళ అది సాధ్యమైతే అటు బీఆర్ఎస్కి ఇటు బీజేపీకి కొంత ఇరుకున పెట్టే ఎత్తుగడలాగా అనుకోవచ్చు దాన్ని. ఇప్పుడు పార్టీ పరంగా ఇచ్చే 42% అనేది చట్టపరంగా ఇచ్చినట్టు కాదు, అది వాళ్ళ ఇష్టాలపైన ఆధారపడి ఉంటుంది. ఇవాళ మీరు ఇవ్వచ్చు, వేరే పార్టీ ఇవ్వకపోవచ్చు, లేదా మీరు అన్ని పార్టీలు ఇస్తామన్నా రేపు ఇండిపెండెంట్ వేయచ్చు, అప్పుడు మళ్ళీ ఇండిపెండెంట్ గెలవచ్చు. కాబట్టి బీసీలకు చట్టబద్ధంగా రావాల్సింది రాదు ఒకటి. రెండోది, ఇవాళ కేంద్రానికి పంపించిండ్రు ఎందుకంటే 9వ షెడ్యూల్లో పెట్టేసి కోర్టుల నుంచి రక్షణ పొందాలి. ఎందుకంటే కోర్టులు ఇంతకుముందు ఒక 50% సీలింగ్ పెంచినాయి. సో 50% సీలింగ్ పెంచితే కొట్టేస్తారు, అది కొట్టేయకుండా కొరకు తమిళనాడు లాగా ఉండాలని చెప్పేసి అందులో పెట్టడం జరిగింది. సో మనం కోరేది ఏంటంటే మీరు 9th షెడ్యూల్లో పెట్టేలాగా బీజేపీని మేము కోరుతూ ఉన్నాం. మీరు అక్కడ ఇమీడియట్గా ఆ బిల్లును పాస్ చేయండి, పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టండి. ఒకవేళ అది కనుక జరగకపోతే అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్నాయి, 1-2 నెలల్లో పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసింది. అలాంటి కనుక రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అలాంటి మూమెంట్ రాకపోతే బీసీ సమాజం ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఎట్లా స్పందించే అవకాశం ఉంది? ఇప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా బీసీల పైన చిత్తశుద్ధి లేదు. సో బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంక్గా వాళ్ళు వాడుకుంటున్నారు, ఉపయోగించుకుంటున్నారు తప్ప వాళ్ళకి బీసీల పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి జీరో. సో వాళ్ళు ఓట్ బ్యాంక్గా దీన్ని వాడుకోవడానికి రిజర్వేషన్ చెప్తున్నారు. ఇటు కాంగ్రెస్ కూడా లేదు, అటు బీజేపీకి లేదు, అటు బీఆర్ఎస్ కూడా లేదు. సో బీసీ సంఘాలు ఈ అన్ని పార్టీలను కూడా ఒకే విధంగా చూడాలి. ముఖ్యంగా ఈ 3 పార్టీలు కూడా అగ్రకులాల చేతిలో ఉన్న పార్టీలు, ఇలా బీసీలకు దీనివల్ల ఒరిగేదేం లేదు. రాబోయే కాలంలో బీసీలు తమ సొంత పార్టీని, తమ అస్తిత్వాన్ని కాపాడుకునే కొరకు తెచ్చుకోవాలి. ఆ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాధికారం తెచ్చుకున్నప్పుడే మనకి బీసీలకి సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పుడు మీరు అన్న ప్రకారం బీసీల పార్టీ అనేది అయితే ఉందో కొంత వాతావరణం అయితే రాజకీయ వాతావరణం కనిపిస్తూ ఉంది. సో బీసీ ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా ఒక గ్రూప్గా ఏర్పడి కొంత బీసీ ఏదైతే అట్టడుగు గ్రామీణ స్థాయిలో అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో కొంత చైతన్యం తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతూ ఉన్నారు? రేపు ఎలక్షన్లకు వెళ్ళిన క్రమంలో ఆ బీసీ ఓటు బ్యాంకు బీసీలకే పడేలాగా, బీసీల అందరినీ ఒక ఓటు బ్యాంక్ ఒకేలాగా ఉండేలాగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవద్దు ఏం చెప్పబోతున్నారు ప్రజలకు? ఇప్పుడు బీసీలు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. గత 77 సంవత్సరాలుగా వాళ్ళు ఏం కోల్పోయినారు, వాళ్ళ జీవన పరిస్థితులు ప్రస్తుతం ఏంటి అనేది. సో మరి ఇట్లనే అనేకంగా ఉండి ఈ అగ్రకుల పార్టీలను మన భుజాల మీద మూసినంత కాలం బతుకులు మారవనే విషయాన్ని మేము వాళ్ళకి తెలియజేస్తాం. సో భావజాల వ్యాప్తి కొరకు మేము ఎక్కువగా ప్రజలను చైతన్యవంతపరచాలని చూస్తూ ఉన్నాం. సో అందుకే ఇస్సా ఇజ్జత్ హుకూమత్ అనేటువంటి ఒక నినాదంతో ప్రజల్లోకి పోతూ ఉన్నాం. సో ప్రజలను మొదలు భావజాలంతో చైతన్యవంతపరుస్తాం. అదే అంబేద్కర్ గారు బోధించినట్టుగా మొట్టమొదట బోధించు, ఆ తర్వాత ప్రజలను సమీకరిస్తాం, ఆ తర్వాత సమస్యలపై పోరాటం చేస్తాం. అదే పద్ధతిలో మేము ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పుడు 77 ఏళ్ళుగా బీసీలకు సంబంధించి వాళ్ళని ఒక ఓటు బ్యాంకుగా చూసినారు, వాళ్ళని ఒక కార్యకర్తలుగా చూసినారు, క్యాడర్గానే చూసినారు. ఇకపై బీసీ సమాజం అట్లా ఊరుకోదు. ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నా లేకపోతే రాజకీయంగా చైతన్యం తీసుకొని బీసీలకే రాజ్యాధికారం సాధించే దిశగా బీసీలందరూ ఏకమవుతూ ఉన్నారు. అటు బీజేపీ పార్టీకి కావచ్చు, అన్ని పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు కూడా బుద్ధి చెప్పే రోజులు త్వరలో ఉన్నాయి. బీసీలందరూ కూడా ఏకమవుతూ ఉన్నారని చెప్పేసి మాజీ ఐఏఎస్ చిరంజీవి సార్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అజర్తో ప్రవీణ్ సుంకరి, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.